Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము మరి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ అనేవి మనకి యూపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి ఆర్ ఎనీ అదర్ స్టేట్ ఎగ్జామ్ కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టీఎస్పీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనకి లాస్ట్ టైము ఈ ఆర్గనైజేషన్స్ అండ్ రిపోర్ట్స్ నుంచి మనకి 7 to 8 క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి ఈ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అట్లీస్ట్ మనం 5 క్వశ్చన్స్ అయితే 100% వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇవి కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలి. సో న్యూస్లో ఉన్న ఈ ఇయర్ న్యూస్లో ఉన్న ఆర్గనైజేషన్స్ ఏంటి అనేవి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్, దీన్ని ఏమంటాము? ఐఎస్ఎస్ఏ అని అంటాము. ఐఎస్ఎస్ఏ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్. మరి ఇది న్యూస్లో ఎందుకు ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈఎస్ఐసి బ్యాగ్స్ ద ఐఎస్ఎస్ఏ అంటే చెప్పాను, దాని యొక్క విజన్ 2023 అవార్డు అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. ఎప్పుడు రావడం జరిగింది అని అంటే 23rd వరల్డ్ కాన్ఫరెన్స్లో వరల్డ్ కాంగ్రెస్ అండ్ ద సేఫెస్ట్ అండ్ హెల్తీ, ఓకేనా, సిండే ఆస్ట్రేలియాకు ఈ రావడం జరిగింది. ఏంటంటే విజన్ 2023 అవార్డ్, ఐఎస్ఎస్ఏ విజన్ 2023 అవార్డు అనేది ఎక్కడ ఫస్ట్ ఎవరికి వచ్చింది? ఆస్ట్రేలియా. ఓకేనా, సిండే ఆస్ట్రేలియా 23rd వరల్డ్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్లో ఇది రావడం జరిగింది. కాంగ్రెస్ ఆన్ ద సేఫ్టీ అండ్ హెల్త్. ఓకేనా, ఇది ఒకటి చూసుకోవాలి. మరి ఐఎస్ఎస్ఏ గురించి తీసుకుంటే ఇట్ ఈస్ ద వరల్డ్ లీడింగ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో దీని గురించి జాగ్రత్తగా చదువుకోవాలి. మరి ఎందుకు ఇది ఐఎస్ఎస్ఏ అనేది ఎందుకు అని అంటే సోషల్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏజెన్సీస్కి ఇది ఏం చేస్తుంది అని అంటే ఇది ఒక ఏజెన్సీ అన్నట్టుగా మనకి ఇది వాళ్ళలోనే చాలా లీడింగ్ ఏజెన్సీ అని అంటాము. ఇది దీని యొక్క మెయిన్గా ఎందుకు అంటే సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకా దేనికి ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏజెన్సీస్ వీటన్నిటి కూడా ఇది ఒక సెక్యూరిటీ లాగా ఉంటుంది అని. తర్వాత ఐఎస్ఎస్ఏ తీసుకున్నప్పుడు మరి ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అంటే 1927లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎప్పుడు ఎలా అని అంటే చూడండి, అండర్ ద ఆస్పియస్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. దేనికోసం ఎప్పుడు అనండి, ఇప్పుడు మీరు చదువుకుంటారు కదా, సందర్భం అనేది కూడా మనకి ఇంపార్టెంట్ కదా. సో వచ్చే సందర్భం అని అన్నప్పుడు మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండ్ హ్యాజ్ ఇట్ హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉంది అని అంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. సో రిమెంబర్ ఫస్ట్ ఎస్ఏ అంటే ఫుల్ ఫామ్ ఏంటి కూడా చూసుకోవాలి. మరి దీనికి వాళ్ళలోనే లీడింగ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. మరి ఇది ఎందుకు అని అంటే సోషల్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏజెన్సీస్కి ఇది ఉంటుంది. తర్వాత మరి దీని రోల్ ఏంటి, అసలు ఇది ఎందుకు, దీని రోల్ ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకున్నాము. ఐఎస్ఎస్సి అనేది ఈజ్ ఓవర్ ద 320 మెంబర్స్ ఇన్స్టిట్యూషన్స్. ఎంతమంది ఉంటారండి? 320 మెంబర్స్ ఉంటారు. ఓవర్ ద 160 కంట్రీస్ తీసుకున్నప్పుడు మనకి ఎంతమంది మెంబర్స్ ఉంటారు? 320 మెంబర్స్ ఇన్స్టిట్యూషన్. మరి ఐఎస్ఎస్ఏ తీసుకున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇట్ ప్రమోట్స్ ద ఎక్సలెన్స్ ఇన్ సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది మనకి. ఓకేనా, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ త్రూ ద ప్రొఫెషనల్ గైడ్ లైన్స్, ఓకేనా, అండ్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్. తర్వాత సర్వీస్ అండ్ సపోర్ట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది, ఇంపార్టెంట్. అండ్ ఐఎస్ఎస్ఏ తీసుకున్నప్పుడు ఇట్స్ ప్రొవైడ్ ద ఎక్స్క్లూసివ్ మెంబర్స్ కమ్యూనిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అండ్ ప్రమోట్ ద కోఆపరేషన్ అండ్ ఎక్స్చేంజ్ త్రూ ద ఈవెంట్స్ అండ్ ఎక్స్పర్ట్ నెట్వర్క్ని మనకి ప్రమోట్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకా దీని రోల్ ఏంటి అని అంటే ఐఎస్ఎస్ఏ ఏం డెవలప్ చేస్తుందంటే ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ అండ్ అండర్టేకింగ్ ద రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద గుడ్ ప్రాక్టీస్ అండ్ ప్రొవైడింగ్ డేటా, ఓకేనా, ఆన్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ ఇన్ 177 కంట్రీస్కి డేటా సెక్యూరిటీని కూడా మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఐఎస్సిసి తీసుకున్నప్పుడు ఇట్స్ ఆఫర్ ద ప్రాక్టికల్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తుంది. అండ్ ఇంకేం చేస్తుంది? సపోర్ట్ ఫర్ ద సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్కి ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే మరి ఇది ఏ విధంగా ప్రాక్టికల్ సర్వీసెస్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం, ఓకేనా, ఇన్నోవేషన్, డేటా ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే దాన్ని ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ఇట్స్ సపోర్ట్ ఫర్ ద సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ సచ్ యాజ్ లైక్ ట్రైనింగ్ కానీ, రికగ్నిషన్ కానీ, ఇన్నోవేషన్, డేటా ఎక్స్చేంజ్ ఇలాంటి విషయాల్లో ఇదేం చేస్తుందంటే ప్రాక్టికల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఐఎస్ఎస్ఏ తీసుకున్నప్పుడు మరి ఇది చూడండి, గ్లోబల్ అడ్వకసీ టు ప్రమోట్ ద కాంప్రహెన్సివ్ సోషల్ సెక్యూరిటీ అండ్ ఇంకేమంటున్నారు, అండ్ పార్టిసిపేట్ ఇన్ ద వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ద సేఫ్టీ అండ్ హెల్తీ
వరల్డ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఐఎస్ఎస్సి ఏంటి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యుఎన్ఎస్సి. మరి యుఎన్ఎస్సి ఏంటి అని అంటే వై డూ ఓన్లీ 5 కంట్రీస్. ఇక్కడ చూడండి యుఎన్ఎస్సి అంటే ఏంటంటే యుఎన్ సెక్యూరిటీ అని మనం అంటాం, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని అంటాము. ఓకేనా. మరి యుఎన్ఎస్సి తీసుకున్నప్పుడు ఇది ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే మనకి ఉన్నారు. ఎందుకున్నారు అనేది ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో రావడం జరిగింది. సో వై డూ ఓన్లీ 5 మెంబర్స్ హ్యావ్ వీటో పవర్స్. మరి ఇందులో ఓన్లీ 5 మెంబర్స్కి మాత్రమే వీటో పవర్స్ ఉంది ఇన్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో. అది ఎందుకు అనే దాని గురించి ఇక్కడ డిస్కషన్ అయితే రావడం జరిగింది. అయితే చూడండి, ద యుఎస్ వీటోడ్ ఏ రిసొల్యూషన్. దేని మీద రిసొల్యూషన్ వీటో పవర్ తీసుకుంది? రిసొల్యూషన్ అనేది తీసుకుంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో అది మనం చూసుకోవాలంటే న్యూస్లో ఎందుకు వచ్చిందనే టాపిక్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా. ద యుఎస్ ఓటెడ్ ఏ రిసొల్యూషన్. ఇక్కడ యుఎస్ ఏం చేసిందంటే రిసొల్యూషన్కి ఓట్ చేసింది ఆఫ్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ దట్ ఈస్ కాల్ ద గాజా సీజ్ ఫైర్. ఈ కేసు ఇక్కడ మనకి గాజా సీజ్ ఫైర్ దానిలో ఇక్కడ యుఎస్ అనేది ఓట్ చేసింది. సో ఇలాంటి అంటే మనం ఎప్పుడైనా చదివేటప్పుడు ఏంటంటే సందర్భం అనేది కూడా చూసుకోవాలి. సో ఆ సందర్భాన్ని బట్టి మనకి దీని మీద ఎందుకు ఇంతమందికి ఓటు హక్కు ఉంది, ఎందుకు ఇంతమంది అంటే వీటో పవర్ ఉంది అనే దాని మీద డిస్కషన్ జరిగింది అన్నట్టుగా. సో మరి ఇక్కడ చాలా మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎందుకు లేదు, అసలు ఎంతమంది ఒరిజినల్గా ఉంటారు, మిగతా మెంబర్స్ ఎంతమంది నామకేవాసి అని ఉంటారు అనేది కూడా చూసుకోవాలి. చూడండి, ఆల్ మెంబర్స్ ఆఫ్ ద యుఎన్. ఓకేనా. ఆల్ మెంబర్స్ ఆఫ్ ద యుఎన్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద జనరల్ అసెంబ్లీ. ఇక్కడ ఏమంటున్నారు? ఆల్ మెంబర్స్ కంట్రీస్, అన్ని కంట్రీస్ యొక్క మెంబర్స్, ఆల్ మెంబర్ కంట్రీస్ ఆఫ్ యుఎన్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద జనరల్ అసెంబ్లీలో ఒక పార్ట్ అని చెప్తున్నారు. దాన్ని ఏమంటామంటే యుఎన్జిఏ విచ్ కెన్ పాస్ ద రిసొల్యూషన్. ఇది ఏం చేస్తుందండి? రిసొల్యూషన్ పాస్ చేస్తుంది అండ్ ద రిలవెంట్ మ్యాటర్స్. ఎలాంటి మ్యాటర్స్ అనేది కూడా చూసుకుందాం. ఓన్లీ ఏ సింపుల్ మెజారిటీ అనేది ఇక్కడ మనకి రిక్వైర్డ్. ఓకేనా. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు పాస్ ఇట్స్ రిసొల్యూషన్. ఈ రిసొల్యూషన్ పాస్ చేయాలంటే మరి సింపుల్ మెజారిటీతో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ అనేది పాస్ చేస్తే సరిపోతుంది. మరి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, మరి యుఎన్ఎస్సి అంటే ఇక్కడ ఏంటి, ఎంతమంది ఉన్నారు చూద్దాం. మొత్తం ఎంతమంది ఉన్నారంటే 15 మంది ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ స్టేట్స్ అండ్ యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, రష్యా, చైనా, దీస్ ఆర్ ద పర్మనెంట్ మెంబర్స్. మరి మిగతా వాళ్ళు ఏంటి? అందుకే మనం యుఎన్ఎస్సి ఈస్ ఆల్సో కాల్డ్ వాట్ P5 కంట్రీస్ అని కూడా అంటారు. రిమెంబర్ దిస్. అండ్ బేస్డ్ ఆన్ ద యుఎన్జిఏ ఎలక్షన్, ఇక్కడ చూడండి యుఎన్జిఏ ఎలక్షన్ ప్రకారం 10 అడిషనల్ మెంబర్స్ అనేది ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ 2 ఇయర్స్కి. ఓకేనా. అండ్ 1965లో తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనేది యుఎన్ఎస్సి ఏం చేసిందంటే ఇంక్రీజ్ చేసింది. అంతకుముందు 6 ఉండే, ఇప్పుడు 10 చేసింది అన్నట్టుగా. అండ్ యుఎన్ఎస్సి రిసొల్యూషన్స్ ఆర్ లీగల్లీ బైండింగ్. ఇక్కడ ఏమంటున్నారు? యుఎన్ఎస్సి రిసొల్యూషన్స్ అనేది లీగల్లీ బైండింగ్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ అన్లైక్ ద యుఎన్జిఏ కాకుండా లీగల్లీ బైండింగ్. అండ్ ఈచ్ పార్టీ హ్యాజ్ ఏ 1 vote. ఇక్కడ మన ప్రతి ఒక్క పార్టీ కూడా ఏముంటుంది? 1 vote ఉంటుంది. అండ్ నీడ్స్ ద మినిమమ్ ఆఫ్ 9 votes టు అడాప్ట్ ఏ రిసొల్యూషన్. మినిమం ఎన్ని ఓట్స్ కావాలి మనకి? అడాప్ట్ చేసుకోవడానికి 9 votes కావాలి. నెక్స్ట్ రైట్ టు వీటో. సో రైట్ టు వీటో తీసుకున్నప్పుడు ఈచ్ ఆఫ్ 5 P5 మెంబర్స్ ఉన్నారు కదా మనకి. ఎవరెవరు P5 మెంబర్స్ మనం ఇందాక చూసుకున్నాం కదా. ఇక్కడ యుఎస్, యునైటెడ్ కింగ్డమ్స్, ఫ్రాన్స్, రష్యా, చైనా. మరి P5 మెంబర్స్ హ్యావ్ ద పవర్ టు వీటో. ఓకేనా. పవర్ టు వీటో ఏ ఓట్, అంటే వీటోకి ఓటు వేసే అధికారం ఉంది. అండ్ విచ్ ఈజ్ నెగటివ్ వీటో ఎగెనిస్ట్ ద రిసొల్యూషన్. ఓకేనా. ఇది రిసొల్యూషన్కి ఎగెనిస్ట్గా వేసే వీటో కూడా అని చెప్తున్నారు. తర్వాత మరి అకార్డింగ్ టు ద యుఎన్ చార్టర్, మన యుఎన్ చార్టర్ ప్రకారం తీసుకున్నప్పుడు ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద P5 మెంబర్స్, ఇక్కడ ఏమంటున్నా? ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది P5 మెంబర్స్లో ఉన్నారు కదా, P5 మెంబర్ కాస్ట్ ఆఫ్ వీటో అనేది ఇన్ యుఎన్ఎస్సిలో తీసుకున్నప్పుడు ద రిజల్యూషన్ వుడ్ ఫెయిల్ విల్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ ద ఓటింగ్ ఈజ్ నాట్ ఏ నెగిటివ్ ఓట్. అయితే ఇక్కడ ఏమంటున్నారు? మరి 5 మెంబర్స్ ఓటేస్తారు. 5 మెంబర్స్ ఓటేసిన దానిలో ఒకరు నెగిటివ్గా వేస్తారు. దెన్ అప్పుడు ఏంటి? ఓకేనా. సో చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 మెంబర్స్ ఎలా ఓటేస్తారు ఏంటి అనేది కూడా మనం జస్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మరీ ఇన్డెప్త్గా కూడా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అసలు ఎంతమంది ఉన్నారు, మెయిన్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ తీసుకుంటే ఎంతమంది ఉన్నారు, అండ్ ఎస్పెషల్గా ఇండియా అందులో పార్ట్ ఉందా లేదా, ఇండియాకి వీటో పవర్ ఉందా లేదా, ఎందుకు అలా ఉంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం చదువుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఒకరు ఓటేస్తే ఏమైందని కూడా మనం చూసుకున్న తర్వాత ఎక్స్క్లూసివ్ వీటో పవర్స్. మరి ఏమున్నాయి ఎక్స్క్లూసివ్ వీటో పవర్స్ అంటే? అసలు ఎందుకు వచ్చాయి ఏంటి తీసుకుంటే ఆఫ్టర్ World War II తర్వాత ఆ World War II అనేది ఎండ్ అయిపోయింది 1945లో. అప్పుడు P5 అమాంగ్ ద విక్టర్స్ ఎగెనిస్ట్ ద జర్మనీ. ఓకేనా. అండ్ ఇటలీ అండ్ జపాన్, ఈ ముగ్గురు P5 కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు విక్టరీ అంటే గెలిచారు అన్నట్టుగా. ఎవరికి అపోజిషన్లో? జర్మనీ, ఇటలీ అండ్ జపాన్కి. సో అప్పుడు ద యుఎస్ అండ్ యూకే
అండ్ ద యూఎస్ఎస్ఆర్ అంటే లేటర్ ఇప్పుడు రష్యా అంటాం, అప్పుడు యూఎస్ఎస్ఆర్ అనేవాళ్ళు. సో ఈ 3 కూడా అకార్డింగ్ టు ద సెట్ అండ్ ద ఎక్స్క్లూసివ్ రైట్స్ అనేది రావడం జరిగింది. సెల్ఫ్ ఎందులో వాళ్ళంతా వాళ్ళే తీసుకున్నారు. యుఎన్ఎస్సి రికగ్నైజేషన్ దేర్ ఏ కీ రోల్ ఇన్ ఎండింగ్ ద వార్, అంటే వాళ్ళు వార్ ఎండింగ్లో కీ రోల్ ప్లే చేస్తామన్నట్టుగా వాళ్ళంతా వాళ్ళ అధికారాలు తీసుకోవడము. తర్వాత దే ఇన్ టర్న్ ఆఫర్డ్ సీట్ టు ఫ్రాన్స్ అండ్ చైనా, తర్వాత చైనాకి ఫ్రాన్స్కి ఆఫర్ అయితే వచ్చిందని చెప్తున్నారు. అండ్ అజ్యూమ్ అండ్ గ్రేట్ పవర్ స్టేటస్ అనేది వాళ్ళకి అప్పుడు ఉంది అని చెప్పడం జరుగుతుంది. మరి తర్వాత లిమిటేషన్స్ ఏమని అంటే కరెంట్లీ తీసుకుంటే ద కరెంట్ బాడీ ఈజ్ లిమిటెడ్ టర్మ్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకేనా, సో ఇది చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంకా రిలేటెడ్గా ఏమైనా కాన్ఫరెన్స్ ఉన్నా కూడా చూసుకోవాలి మనం. ఓకేనా, నెక్స్ట్ ఇండియన్ ఓషన్ నావల్ సింపోసిజం IONS అని అంటాం. అంటే ఏంటిది? ఇండియన్ ఓషన్ నావల్ సింపోసిజం 2023. మరి తీసుకున్నప్పుడు మనకి PIB గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PIB ఉంది కదా, ప్రెస్ రిలీజ్ నోట్లో ఉంది. మనకి IONS అంటే IONS అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ ఓషన్ నావల్ సింపోసిజం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2008లో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఉంది ఇది? న్యూఢిల్లీలో ఉంది. విత్ ద ఇండియన్ నేవీ యాజ్ ద ఇనిషియల్ చైర్ ఫర్ 2 years. ఎన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి? ఇండియన్ నేవీ వచ్చేసి మనకి ఇది 2 years కోసము. అండ్ దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఎన్హాన్స్ ద మ్యారీటైమ్ కోఆపరేషన్. ఇది ఏం చేస్తుంది? ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, అండ్ ఎందుకు అంటే అమాంగ్ ద ఓషన్లో లిటరల్ స్టేట్స్ కోసము. అండ్ ఇంకేం ప్రొవైడ్ చేస్తుంది? మనకి ఓపెన్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టుగా. ఇప్పుడు మ్యారీటైమ్ ఇష్యూస్ ఉంటాయి కదా మనకి, సో అలాంటి మ్యారిటైమ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటి మీద డిస్కషన్ చేసుకుంటేనే కదా మనకి, లేకపోతే ప్రతిదానికి వారు జరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ప్రతిదానికి గొడవలు అవుతూనే ఉంటాయి. సో అలాంటి వాటికి డిస్కషన్ చేసుకుని ఒక ప్లాట్ఫామ్ని ఇది మనకి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ మరి 8th INOS, ఇది ఇక్కడ కాంక్లో ఆన్ చీఫ్ COC అంటే ఏంటంటే కాంక్లేవ్ ఆఫ్ చీఫ్ అని అంటాము. 2023లో ఎక్కడ జరిగిందనేది కూడా మనం చూసుకోవాలి. హోస్టెడ్ బై ద రాయల్ థాయ్. ఓకే, థాయ్ నావీ ఇన్ బ్యాంకాక్. ఇది ఎక్కడ అంటే థాయిలాండ్లో. నెక్స్ట్ మార్క్డ్ ద 8th edition ఆఫ్ ద యాన్యువల్ కాంక్లేవ్. సో ఇది ఎన్నోది? 8th edition గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మెంబర్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది? మెంబర్ కేటగిరైజ్ ఇన్ టు ద సౌత్ ఈస్ట్ ఏషియా, ఆస్ట్రేలియా, ఈస్ట్ ఆఫ్రికన్ అండ్ వెస్ట్ లిటరల్స్ అని కూడా చెప్తారు. దెన్ ఆఫ్టర్ దాట్ సౌత్ ఏషియన్ లిటరల్స్. సో ఇవి ఎంతమంది ఉన్నారనేది మనం చూసుకోవాలి. ఓకేనా, ఎంతమంది ఉన్నారనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ బంగ్లాదేశ్. ఓకేనా, బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, పాకిస్తాన్ అండ్ తర్వాత శ్రీలంక, UK అండ్ సిచెల్, తర్వాత బ్రిటిష్ అంటే UK. ఓకేనా, UK ఇవన్నీ కూడా బ్రిటిష్ ఇండియా ఓషన్ టెరిటరీ వస్తుంది ఇందులో. సో ఈ విధంగా ఎవరెవరు ఉన్నారు. తర్వాత ఇదేంది? సౌత్ ఏషియన్ లిటరల్లో. ఓకేనా, ఒక్కొక్క దానికి చూసుకోండి ఇక్కడ ఒకసారి క్లియర్గా. సరే, సౌత్ ఏషియన్ దానిలో ఎవరెవరు ఉన్నారు అనేది ఇది. తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియన్ అండ్ ఆస్ట్రేలియన్ లిటరల్స్లో ఎవరెవరు ఉన్నారు, ఈస్ట్ ఆఫ్రికన్ లిటరల్స్లో ఎవరెవరు ఉన్నారు. సో ఈ విధంగా చూసుకోవాలి. మెయిన్గా అది మ్యారిటైమ్ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్. తర్వాత వెస్ట్ ఏషియన్ లిటరల్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఇండియా. ఓకేనా, ఇరాన్, సౌదీ అరేబియా, తర్వాత ఓమన్, తర్వాత యునైటెడ్ అరబ్ కంట్రీస్. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇండియా అపాయింటెడ్ ద co-chair ఆఫ్ INSO వర్కింగ్ గ్రూప్స్ ఆన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. సో ఎస్పెషల్గా మనం ఎందుకు చదువుకోవాలి? ఇండియా యొక్క పార్ట్ ఏంటి, ఇండియా యొక్క రోల్ ఏంటి, అండ్ ఇయర్లో రోల్ ఏ విధంగా ఉంది అనేది మనం చూసుకోవాలి. ఓకేనా, తర్వాత రిపబ్లిక్ ఆఫ్ కొరియా నావీ వెల్కమ్ టు ద లేటెస్ట్ అబ్జర్వ్ అండ్ ఎక్స్పాండింగ్ ద IONS కలెక్టింగ్ స్ట్రెంత్ మెంబర్స్ అనేది 34 మెంబర్స్కి స్ట్రెంత్ పెంచడం జరిగింది. అదొకటి చూసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ EBRD. వాట్ ఈస్ ద EBRD?